ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం. మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను. ఆయన కృప నిరంతరం ఉండును. హీ రిమెంబర్డ్ us ఇన్ అవర్ లోవర్ ఎస్టీమ్. హిజ్ లవ్ ఎండ్యూర్స్ ఫర్ ఎవర్. 136వ దావీదు కీర్తన 23వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానం ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. మన పరిస్థితులు ఎరిగిన దేవుడు ఆయన నామము కలిగిన బిడలను ఆయన కృప ఎన్నడూ వీడిపోదు. మన క్రియలను, తలంపులను సమస్తమును ఎరిగినవాడు. ప్రతి పరిస్థితిలో కూడా నీ విశ్వాసాన్ని చూస్తున్నటువంటి దేవుడు. ఆపత్కాలములో నమ్ముకునదగిన సహాయకుడు ఆయనే. ఆయన కృప కలిగినటువంటి దేవుడు. మన ఎడతగిన వాత్సల్యత అతడు కృమ్మరిస్తూ ఉన్నాడు. నీ స్థితిని బట్టో, నీ స్థాయిని బట్టి, నీకున్నటువంటి ఆ నేపథ్యాన్ని బట్టి నిన్ను ప్రేమించి ఆదరించేవాడు కాదు. నిన్నుగా ప్రేమించేటటువంటి దేవుడు. నువ్వు దీనదశలో ఉన్నప్పుడు, అనేకమైన నేపథ్యాల గుండా, ఇరుకులు, ఇబ్బందుల్లో ఉండి నువ్వు సాగుతూ ఉన్నప్పుడు నీ వెన్నంట ఉండి నీకు ధైర్యం చెప్పేవాడు. నీతో నేనున్నాను అని నీ చేయి పట్టి నడిపించేవాడు. ప్రాణము పెట్టునంతగా ప్రేమించేటటువంటి దేవుడు ఆయన. ఈ మాట వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈ ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతున్న ఈ వాగ్దానం మన గుండెలను కదిలించే ఒక్క గొప్ప వాగ్దానం. మనం మనుషులమే, మర్చిపోవటం సహజం. కానీ మన దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అంటే నీ సమస్యల్లో ఇరుక్కున్నప్పుడు, నీ మనుగడ కోల్పోయింది అనుకున్నప్పుడు, ఒకసారి లోకానికి, మన చుట్టూ ఉన్న వారికి, మన సొంత వాళ్ళకి మనం అవసరం లేని వ్యక్తులం అయిపోయాం అన్న నేపథ్యం వచ్చినప్పుడు ఎంతో కృంగిపోతాం. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు నాకు కావాలి. ఆయన మనల్ని మర్చిపోలేదు. మన కొరకు ప్రాణము పెట్టినటువంటి దేవుడు. ఆయన దృష్టిలో నీవు నేను ఎంతో శ్రేష్ఠులమై ఉన్నాం. ఇశ్రాయేలు జనులు ఐగుప్తులో దాస్య జీవితంలో ఎన్నో దశాబ్దాలు నలిగిపోయారు. వారు దేవుని పేరు చూసి ఏడ్చారు. దేవుడు వారిని జ్ఞాపకంలో ఉంచుకున్నాడు. తన నిబంధనను గుర్తు చేసుకున్నాడు. ఆయన దాస్య స్థితిలో ఉన్న వారిని విడుదల కలిగించి గెలుపొందే జనముగా ఆయన మార్చాడు. ఇది మనకు ఒక బలమైన సాక్ష్యం. మన పేదరికం, బాధలు, ఒంటరితనం దేవునికి తెలియనివి కాదు. అవన్నీ ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈ మాట వింటున్న నీవు ఒకవేళ ఈ ఉదయకాలం ఎవరికీ చెప్పలేనటువంటి దీనస్థితిలో ఉన్నావేమో. కానీ నువ్వెవరి దగ్గరైనా దాయొచ్చు. కానీ దేవునికి కనుమరుగైంది కాదు. దేవునికి సమస్తమును తెలుసు. ఆయన నీ దీనస్థితిలో నిన్ను జ్ఞాపకము చేసుకుంటున్నాడు. నీ పరిస్థితులు బాగున్నప్పుడు, అన్ని సమస్తము మంచిగా నడుస్తున్నప్పుడు నీ చుట్టూ అనేక మంది ఉండుండొచ్చు. బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు అనేక మంది. నీ స్థితి దీనస్థితిగా మారిపోతున్న నేపథ్యంలో ఒక్కొక్కరుగా నీకు తెలియకుండానే నిన్ను దూరంగా పెట్టేసే పరిస్థితి ఉంటుంది. నా ప్రియులు, నా శ్రేయోభిలాషులు, నా మిత్రుల నిన్ను నమ్మిన వారే నిన్ను జ్ఞాపకము చేసుకొనక నీవు వారికి అక్కరలేని వ్యక్తిగా నువ్వు మారిపోతూ నిన్ను దూరంగా పెట్టిన నేపథ్యంలో నలుగుతూ ఉన్నావేమో. ఒకవేళ ఆ పరిస్థితిలో నువ్వు నిలుచుంటే దేవుడు అంటున్నాడు, కన్న తల్లి మరిచిన ఆయన మరువడు, విడువని ఎడబాయని దేవుడు. అంత ప్రేమ ఆయనకి నువ్వంటే.
నిన్నుగా ప్రేమించేటప్పుడు నిన్ను విడువని దేవుడు ఆయన. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా రక్షింప నేరక యుండునట్లు నా హస్తము కురుచు కాలేదు. నా జ్ఞాపకములో నీవున్నావు సుమా. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను. నా కృప నిరంతరము ఉండునని సూటిగా నాతో మాట్లాడుతున్నాడు. నీ పరిస్థితిని, నీ కన్నీటిని చూస్తున్న దేవుడు ఈ దినం నీతో మాట్లాడుతున్నాడు. నా జ్ఞాపకములో నువ్వు ఉన్నావు. నా కృప నిన్ను నిలవబెడుతుంది. నీ గుండె బాధను నేను ఎరుగుదు. నీ పరిస్థితిని నేను మారుస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఇక దిగిలేందుకు, ధైర్యము తెచ్చుకో. ఆయన నిన్ను జ్ఞాపకము చేసుకున్నాడు. శాశ్వతమైన ప్రేమతో నిన్ను నిలవబెట్టి వెలుగుకరమైన మార్గాల్లో ఆయన నడిపించబోతున్నాడు. సంపూర్ణమైన విడుదల నీకు అనుగ్రహిస్తున్నాడు. విశ్వాసముతో ఆయన వైపు చూస్తూ సంతోషముతో ఈ నూతన దినాన్ని ధైర్యముగా ప్రార్థనాపూర్వకముగా ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య, వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం మాతో మీరు మాట్లాడారు, మీకు వందనాలు అయ్యా. నా దీనస్థితిలో మీరు నన్ను జ్ఞాపకము చేసుకున్నారన్న మాట నాకెంతో ధైర్యాన్ని కలుగు చేసింది. నీ కృప నన్ను తాకి నన్ను నిలవబెట్టింది ప్రభా. ఈరోజు నా స్థితిని మార్చి నీ కృపను నాకు చూపించి నా జీవితాన్ని నీ మహిమకై వినియోగించబడటానికి మీరు సహాయం దయచేయండి. నా మార్గము మీద వెలుగు ప్రకాశింపచేసి మీకు సాక్షిగా అనేక మందికి దీవెనకరముగా నిలవబెట్టి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.